ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం జిల్లేడు చెట్టు గురించి మాట్లాడుకుందాం అండి. జిల్లేడు అంటే విషం అనుకుంటారు చాలామంది. అంటే మోడర్న్ సైన్స్‌లో గానీ, ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా జిల్లేడు వాడిన డ్రగ్ ఏదైనా మనం పర్మిషన్ తీసుకుంటే దానికి షెడ్యూల్ ఈ అని ఇస్తారనమాట, దానికి వార్నింగ్ తోటి. అది విష పదార్థం కింద లెక్క. కానీ ఆయుర్వేదంలో అనేక అద్భుతమైన గుణాలుండి రసాయనంగా వాడటానికి గానీ, విషాల మీద విరుగుడుకి గానీ, అజీర్ణం అలాగా అనేక రకాలనమాట. ఇక్కడ ప్రత్యేకంగా జిల్లేడు వాడేది ఇక్కడ ఆయుర్వేదంలో ఆస్తమా మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. గుండెల్లో ఉన్న కఫాన్ని బయటికి పంపాలి అంటే ఒక గ్లాసు పంచదార పానకం గానీ, పటిక బెల్లం గానీ తీసుకోండి. ఒక గ్లాసు 2, 3 చెంచాలు వేసుకోండి. అందులో ఒక 200 ml తీసుకోండి. ఆ వాటర్లో ఒక 3-4 చెంచాలు షుగర్ వేసి కలుపుకుని, జిల్లేడు రబ్బ తెచ్చుకుని, ఆ కొమ్మ మీరు ఇలాగ ఒక ఆకుని ఇలా తీస్తే ఆకమ్మట పాలు వస్తాయి. ఒకే ఒక్క చుక్క, ఎట్టి పరిస్థితుల్లో రెండో చుక్క పడనివ్వద్దండి. ఒక్క చుక్క కనుక ఆ పానకంలో వేసుకుని తాగితే ఒక గంట 2 గంటల్లో గుండెల్లో కానీ, పొట్టలో ఉన్న కఫం కానీ, ఈ త్రోట్లో ఉన్న కఫం అంతా కరిగిపోయి ఒక వాంతి ద్వారా బయటికి వెళ్ళిపోతుందని అనేక పుస్తకాల్లో రాశారనమాట ఈ విషయాన్ని. అదేవిధంగా జిల్లేడు వేరండి. వేరు తీసి, కానీ నేను చెప్పింది ఏదైనా సరే మీరు ఆదివారం వాడుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఆదివారం రోజున ఏ మూలికలో అయినా అద్భుతమైన శక్తి ఉంటుందన్నమాట, పూర్తిగా ఉంటుంది. ఈ జిల్లేడు వేరుని ఆదివారం రోజున కనుక తీసి, దానిపైన ఉండే తాటని తీసుకుని పక్కన పెట్టుకుని, అది చూర్ణం చేసుకుని, మీ శరీర తత్వాన్ని వేడ చలవ అవన్నీ అబ్జర్వ్ చేసుకుని ఒక 600 mg నుంచి 2000 mg వరకు తీసుకోవచ్చండి. కాయకల్ప చికిత్సలో కూడా జిల్లేడు వేరు గురించి రాశారండి. అక్కడ ఈ జిల్లేడులో మళ్ళీ రకాలు ఉంటాయన్నమాట. తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, ఇలాగ ఆ పువ్వు రంగుని బట్టి చెప్తామండి. కొన్ని ఏమో డార్క్గా ఉంటాయి, కొన్ని ఏమో లైట్గా ఉంటాయి, కొన్ని పూర్తి తెల్లటి పువ్వులు ఇడుస్తాయండి. దాన్ని తెల్ల జిల్లేడు అంటారు. ఈ ఎరుపు జిల్లేడు కూడా ఉంది. ఎర్రగా ఒక సార కింద వచ్చి ఫ్లవర్కి ఒక మంచి అద్భుతమైన పర్పుల్ కలర్లో వస్తుందన్నమాట. అందులోనే చిన్న పువ్వు ఉంటుంది, రౌండ్గా ఉందన్నమాట, గుండ్రంగా, అదొక రకం. ఇలాగ జిల్లేడులో ఒక 3-4 రకాలు ఉన్నాయండి. ఇందులో శ్రేష్టమైనది ఏంటంటే తెల్ల జిల్లేడు. ఈ తెల్ల జిల్లేడు అనేది కల్పాల్లో రాసింది నేను చదివినప్పుడు ఏముందంటే, దాన్ని మంచి శుభ నక్షత్రం, శుభవారం, ఆదివారం చూసుకుని తీసి, అంటే పుష్యమే ఆదివారం అయితే ఉత్తమమైందని రాస్తారండి. అందులో రాశారు 2 తులాలు పాలలో కలిపి తీసుకోమని ఉంది. కానీ 2 తులాలంటే భయంకరమైన వేడి అనమాట, మామూలు వేడి కాదు. పూర్వకాలం ఆ పుస్తకాలు రాసే టైంకి, ఈ శాస్త్రం రాసిన టైంకి బహుశా మనిషిలో శక్తి, బలం, తట్టుకునే శక్తి ఉంటుంది. అప్పట్లో ఆ డోసు రాశారు. అది అలా కనుక కొన్ని రోజులు వాడితే కాయకల్పగా పనిచేస్తుంది, అంటే సర్వవ్యాధి నివారణగా కూడా పనిచేస్తుందని అందులో రాయటం జరిగిందండి. కానీ అంత డోసు వేసుకుంటే విపరీతమైన వేడి చేసి అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి. అందుకు నేను పుస్తకాల్లో ఏది రాసి ఉందో అది నేను చెప్తున్నానండి. అనేక బుక్స్లో ఈ విషయం ఉంది. అలాగే కాఫ్, కోల్డ్కి మీరు జిల్లేడు మొగ్గ లోపల ఒక లవంగ మొగ్గ పెట్టండి. జిల్లేడు మొగ్గలు ఆదివారం నాడు కలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్క మొగ్గలో ఒక్కొక్క లవంగ మొగ్గ పెట్టండి. పెట్టి దాన్ని ఒక కుండలో వేసి వాసన కట్టేసి ఒక 5 రోజుల నుంచి 7 రోజులు ఉంచండి. ఉంచిన తర్వాత తీసి 2 కలిపి మెత్తగా నూరుకుని, బఠానీ గింజలే మాత్రలు కట్టుకుని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుంటే కనుక మీకు ప్రారంభ దశలో ఉన్న ఆస్తమా తగ్గిపోతుంది, దగ్గు తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుందండి. దీన్నే మీరు ఇంకా కొంచెం పవర్ఫుల్గా కావాలి అనుకుంటే పచ్చి జిల్లేడు పువ్వులు, లవంగాలు 2 చెరిసగం చేసుకుని చక్కగా నూరుకోండి. నూరుకుని, ఈ లవంగం వేడి చేస్తుంది, జిల్లేడు వేడి చేస్తుంది కాబట్టి ఇటువంటి మందులు చేసుకున్నప్పుడు మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని, ఒక ఆయుర్వేద డాక్టర్ యొక్క సలహా కూడా తీసుకుని, అనుభవజ్ఞులైన ఆయుర్వేద తెలుసున్న వాళ్ళ సలహా తీసుకుని కనుక మీరు వాడుకుంటే వేడి చేయకుండా మీకు మీ శరీరంలో ఏదైతే వేడి వల్ల వచ్చిన కోల్డ్ అవనివ్వండి, చలి వల్ల వచ్చిన కోల్డ్ అవనివ్వండి, దానికి సరిపడి మెడిసిన్ తీసుకుంటే కనుక రెండాటి నుంచి మిమ్మల్ని రక్షించి
మీ ఊపిరితిత్తులు అనేది శుభ్రం చేయటంలో జిల్లేడు చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తుందండి. ఈ జిల్లేడు పాలు మీద పడితే పొక్కుతాయి, కంటిలో పడితే ప్రమాదం. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే జిల్లేడు తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోవాలి. అది పిల్లలకి అందిలా పెట్టినా, పిల్లలు ఎదురుగుండా పెట్టినా, ఏయో పాలు అనుకుని నోట్లో పెట్టుకున్నారనుకోండి ఇబ్బంది పడతారనమాట. వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి. అందుకు పిల్లలకి దూరంగా ఉంచడం అనేది చాలా కేర్ఫుల్గా చేసుకోండి జిల్లేడు అనేది. అంతే తప్ప ఏదో చెప్పారు కదా మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం, 2 రోజుల దాకా పాలు వస్తాయేమో అని పిల్లలకి అందేలాగా పెట్టొద్దు. అప్పటికప్పుడే మీరు అవసరమైతే ఆ గ్లాస్ తీసుకుని జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఒక ఆకు తెంపండి, ఒకే ఒక్క డ్రాప్, రెండో డ్రాప్ పడితే ఆ పానకాన్ని వంచేసి మళ్ళీ రెండోసారి కలుపుకోండి. ఎందుకంటే వాంతులు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే ఈ వేడి వల్ల మీకు శ్లేష్మం అనేది కరిగిపోయి వాంతి అయిపోయి బయటికి వెళ్ళిపోయిందో, ఇలాగ 15 రోజులకు ఒకసారి మీరు ఒక 2-3 సార్లు తీసుకుంటే కనుక ప్రారంభంలో ఉన్న ఉబ్బసాన్ని కూడా తగ్గిపోయి మీరు బయటపడతారనమాట. ఇంత చక్కగా జిల్లేడు మొక్క అనేది పనిచేస్తుందండి. అదేవిధంగా ఏదైనా కందిరీగ కుట్టింది, మీకు తేనెటీగ కుట్టింది, లేకపోతే ఒక జెర్రి కాటు, ఒక తేలు కాటు, ఇలాంటివి ఉన్నాయి, వెంటనే ఆ జిల్లేడు పాలు అక్కడ పొడిసేయండి. లేదంటే జిల్లేడు ఆకు నలిపేసి అక్కడ వేసి కట్టెత్తే ఆ విషానికి విరుగుడు అనమాట. అది విషం అనేది తగ్గి మీకు ఈ కందిరీగలు, తేనెటీగలు, దోమలు ఇలాంటివి కుట్టినప్పుడు, ఏదైనా దోమ కుట్టింది, ఏదో పెద్ద దద్దురు వచ్చింది, వాసిపోయింది, ఇదేదో ప్రమాదకరమైన దోమలే ఉంది అని మీకు అనిపించింది అనుకోండి, జిల్లేడు పాలు రాయండి అక్కడ. వెంటనే అవి ఏదైతే వాపు ఉందో అది లాగేస్తుంది, ఆ విష ప్రభావం కూడా తగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా జిల్లేడు అనేది అనేక విషాల మీద పనిచేస్తుందండి. చలవ వల్ల కానీ, లేకపోతే శ్లేష్మం వల్ల కానీ వచ్చే వ్యాధుల్ని తగ్గించడంలో అద్భుతంగా ఈ జిల్లేడు మొక్క అనేది పనిచేస్తుందండి. ఓకేనండి, నమస్కారం.